సోలార్ పవర్ని గౌరవనీయులైన మన కసింకోట సర్కిల్ ఏపీఈపీడీసీఎల్ ఈ గారు సంబంగి మన రామకృష్ణ గారు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ రోజున అగరంపూడి ప్రాంతంలో ప్రప్రథమంగా అభివృద్ధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లో ఈ సోలార్ది కూడా ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రవేశపెట్టారు. అన్ని ఈ రోజున భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ గారు ఆధ్వర్యంలో కొన్ని పల్లెలు కూడా ఫస్ట్ ప్రాజెక్టుగా తీసుకొని సోలార్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున అగరంపూడి ప్రాంతంలోని అపార్ట్మెంట్స్లో ఫస్ట్గా బ్లూ వేలు వేసినందుకు నివాసికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కమిటీ అధ్యక్షులు ఎన్ఎస్ రావు గారు, ఆయన అపాయింట్మెంట్ దొరకడమే మాకు కష్టమైంది. స్టీల్ ప్లాంట్లో పనిచేసేటప్పుడు ఆయన సిఎండి పిఏగా ఉండేవారు. అటువంటి మేధావులు ఈ ప్రాంతంలో ఉండడం చాలా సంతోషకర విషయం. ప్రప్రదంగా ఎన్ఎస్ రావు గారు మాట్లాడుతుందిగా రామకృష్ణ గారికి, కసింకోట సర్కిల్, మరి మిత్రులు బల్లిరెడ్డి సత్యనారాయణ గారికి ఈ శుభ సందర్భాన్ని స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు అన్నది ఒక బీజం పడిన తర్వాత దాని గురించి చాలా మేధోమథనం జరిగింది. ఆ మేధోమథనంలో చాలామంది దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మన ఏపీఈపీడీసీఎల్ ఏఈ లక్ష్మణరావు గారు వారి సహచరులు కూడా చాలా సహకరించారు. ప్రస్తుతానికైతే ఈ ప్లాంట్కి ఈ ప్లాంట్ పెట్టడం వల్ల మనకి పంప్స్, కారిడార్ లైటింగు, సంప్స్ ఇవన్నీ కూడా కవర్ అయ్యాయి. సో దీనివల్ల ఇప్పుడే సత్యనారాయణ గారు నాకు చెప్పారు, ఆల్మోస్ట్ నిన్న టెస్టింగ్లోనే మనకి 20 యూనిట్ల దాకా ఆదా అయింది. వర్కర్స్ని చూడాలి. అదేవిధంగా ఈ రామకృష్ణ గారు అగరంపూడి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన మన అగరంపూడి ప్రాంతం నుండే ఆర్ఈసీసీ దానికి ఏపీడీసీఎల్కి ఎక్కువ రెవెన్యూ ఇవ్వడం జరుగుతుంది. దానికి సమతుల్యంగా ఇక్కడ విద్యుత్ వినియోగదారులకి సేవలు అందించి ఉండాలని అతని అభిప్రాయం ఎప్పటికీ ఉంది. రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు అగరంపూడి కాలేజీ దగ్గర సబ్ స్టేషన్ పెట్టినప్పుడు ఈ శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ గారు ఆయన ప్రసాద్ గారు, ఈడీ గారు వీళ్ళు చాలా కృషి చేశారు. కలెక్టర్ గారు కూడా స్పాట్కి వచ్చి చూసి ఆ రోజున ఇక్కడ పరిస్థితి ఆలోచించి 5 కేడబ్ల్యూ యూనిట్తో ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. దానివల్ల కూడా ఇక్కడ పవర్ అప్పుడు పరిస్థితుల్లోని ఇక్కడ శరవేగంతో అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల లోడు తగ్గి ఇలిగి ఆడడం, చాలామంది టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ పోవడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో ఎస్సీ గారికి అప్పుడు మహేంద్ర గారికి చెప్పాం, మళ్ళీ 5 to 8 పెంచడం జరిగింది. అయినప్పుడు కూడా ఇప్పుడు శ్రీనివాసరావు చెప్పినట్టు ఆ కంప్లైంట్ యథావిధంగా జరుగుతుంది. కాబట్టి దాని మీద రామకృష్ణ గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్టాఫ్ విషయంలో కూడా పెంచడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బ్లూ హెవెన్స్ అపార్ట్మెంట్ కమిటీకి మెంబర్స్కి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు, అలాగే అభినందనలు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే భావి భారతదేశానికి మీరు తీసుకున్న ఒక నిర్ణయం అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం ఎనర్జీ అనేది అన్నిట్లో కూడా ముఖ్యమైనది. ఉన్న సెక్టార్స్ అన్నిటిలో కూడా ఎనర్జీ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టార్. ఆ ఎనర్జీని మనం
ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మన భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనకి రిసోర్సెస్ ఉన్నాయి కదా, నేను మొత్తం అన్నీ ఒకే రోజు వాడుకుంటే రేపు చీకట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో మనం ఈ పవర్ ఈరోజు మేజర్గా మనం కార్బన్ ఎమిషన్ వల్ల ముఖ్యంగా జనరేషన్ వస్తుంది. బొగ్గుని ఎక్కువ వాడుతున్నాం, కొన్ని పెట్రోల్ అట్లాంటివి కూడా వాడుతున్నాం, గ్యాస్ వాడుతున్నాం. దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ పెరగడంతో మన పర్యావరణం పాడై వాతావరణం కూడా సమతుల్యం దెబ్బతిని భవిష్యత్తులో మరి టెంపరేచర్స్ పెరిగి వర్షాలు తగ్గిపోయి చాలా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి మన దేశాన్ని ఈ ప్రమాదం నుంచి కాపాడాలని ఒక ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు కనీసం 1 కోటి మంది వినియోగదారులకి కానీ గృహాలకు కానీ సబ్సిడీ ఇచ్చి మన సోలార్ ప్లాంట్ పెట్టినట్టయితే అబండెంట్ సోలార్ ఎనర్జీ అనేది మన ప్లానెట్లో ఉంది. దాన్ని ట్యాప్ చేసి మనం కొంతైనా వాడుకున్నట్టయితే మన భావితరానికి కొంతవరకు మనం వాళ్ళకి ఆ ప్రమాదాన్ని ఇచ్చి మనం రక్షించిన వాళ్ళం అవుతాన్న ఉద్దేశంతో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, పవర్ మినిస్టర్ గారు ఒక మంచి ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ సిబ్బంది తప్పకుండా మాట్లాడి వాటికి కూడా సొల్యూషన్ ఏంటనేది నేను మాట్లాడి మీకు తప్పకుండా మీకు తెలియజేస్తాను. అలాగే బ్లూ ఈవెన్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ పండుగతో ఈ గారిని సత్కరించవలసిందిగా కోరు. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ, ఈ ఎలక్ట్రికల్ కసింకోట. ఈరోజు మన అగనంపూడి పరిధిలో బ్లూ హెవెన్స్ అపార్ట్మెంట్లో సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఒకటి కమిషన్ చేసాం. మరి ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీకి, అలాగే ఇక్కడున్న అపార్ట్మెంట్ రెసిడెంట్స్ కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఒక మంచి ఇనిషియేటివ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ పవర్ ప్లాంట్ వల్ల వాళ్ళకి పవర్ సేవింగు, ఎనర్జీ పవర్ బిల్లులో సేవింగ్తో పాటు పర్యావరణాన్ని కూడా అది మంచి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళకి ప్రయోజనం పెట్టుకోవడానికి కూడా అది కూడా ప్లాన్ చేయమని చెప్పేసి వాళ్ళని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే మరి మన నగరంపూడి పరిధిలో మిగిలిన అపార్ట్మెంట్స్ అన్నిటి కూడాను మనం ఇంకా డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ బ్లూ హెవెన్స్ వాళ్ళని చూశాను, మరి వాళ్ళందరూ కూడా ఒక అవగాహన కల్పించుకొని వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా.